ఏంటి అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఏంటంటే ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఇంట్లో చికెన్ పకోడీ వేసుకున్నాం అనుకోండి, ఆ చికెన్ పకోడీ మిగులుతుంది కదా, దాంతో ప్యూర్ నాన్ వెజ్తో ఫ్రైడ్ రైస్ అనమాట. ఇది బాస్మతి రైసు ఉడకబెట్టి పక్కన పెట్టాను నేను, ఒక గ్లాసు బియ్యము. తర్వాత ఈ రెండు ఆయిల్ వేసుకుని బాండీలో 2 గుడ్లు చెదగొట్టాను, ఈ నాటుగుడ్లు. అందులో కొంచెం మిరియాల పొడి, లిటిల్ బిట్ పించంత సాల్ట్ వేసి నేను చక్కగా అవి పెద్ద పెద్ద ముక్కలు కింద చేసి పక్కన పెట్టుకున్నాను. నేను ఆ రోజు చికెన్ పకోడీ వేసానండి, ఆ పకోడీ మిగిలిపోయింది. దాంతో ఈజీగా ఇలా ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఉదయం చక్కగా మనకి రసంతో చికెన్ పకోడీ అయిపోతుంది, సాయంత్రం చక్కగా ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. అదే ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు చాలా సింపుల్గా ఇంట్లో ఏమీ క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్ ఏమీ లేకపోయినా ఇలా ఈజీగా ఈ రెండాటిలతో సింపుల్గా చేసేసుకోవచ్చు. అలా చేసినప్పుడు మిగిలిపోయింది ఏం చేయాలని మనం ఆలోచించకుండా ఇలా చేయొచ్చు. చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను, ఆ ఉల్లిపాయలకి సరిపడగానే ఉప్పు అనేది వేసాను. ఇందాక గుడ్లు వేసాను, ఆ గుడ్డు వరకు వేసాను. ఇప్పుడు ఈ రైస్ ఉంది కదా, రైస్లో కొంచెం కారము వేసి ఒక పించంత సాల్ట్, ఆ రైస్కి సరిపడగా సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత ఏంటంటే నేను ఎక్కువ హెవీగా మసాలాలు అవి ఏమీ వాడలేదండి, సింపుల్గానే చేసేసాను. అలా సింపుల్గా చేసుకున్న మనకి హెల్దీ కాబట్టి చక్కగా బాగుంటుంది అనేసి. తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిందండి. నేనైతే మీకు రెసిపీ పెట్టాను, చికెన్ పకోడీ రెసిపీ. ఆ రోజు మిగిలిందనమాట. చక్కగా కాజు కూడా ఉన్నది అందులోను. కాజు, చికెను రెండు వేసి చక్కగా ఫ్రైడ్ రైస్ చేస్తే ఎమ్మీగా ఉంటుందండి, వేరే డిష్ అవసరం లేదు. మీకు కావాలనుకుంటే కొంచెం రైతాతో తినొచ్చు. నేను ఏంటంటే కొంచెం సోయా సాస్ వేస్తున్నాను, కొంచెం ఆ టెక్స్చర్ రావడం కోసం అనేసి. కొద్దిగా వేస్తే ఆ టేస్ట్ వస్తుంది కదా అని కొంచెం వేసాను సోయా సాసు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా మగ్గిన తర్వాత చికెను, మనం పకోడీ చేసిన చికెన్ చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని వేసుకుని చక్కగా నేను రైస్కి ఉప్పు కారం పట్టించాను కదా, అది కూడా వేసుకున్నాను. అది కూడా వేసుకుని చాలా సింపుల్ అండి, ఉల్లిపాయ ఒక్కటి ఎగితే సరిపోద్దండి. ఎందుకంటే ముందుగానే మనం చికెన్ పకోడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, దానివల్ల రైస్ కూడా నాకు ఆ రోజు దేనికోసమో నేను రైస్ చేశాను, మిగిలింది. తర్వాత గుడ్డు కూడా వేసానండి. దాంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకుంటే చక్కగా ఈ వర్షాలు పడుతున్నాయి కదా, ఘాటుగా తినడానికి టేస్ట్గా ఉంటుంది. మనకి రొంపది చేయకుండా ఘాటుగా బాగుంటుంది అనమాట. ఇంతకు మించి ఏమీ వేయలేదండి. కావాలంటే పిల్లలు టమాటా సాస్ వేసుకుని తింటారు, పెద్దోళ్ళకంటే అంత ఇష్టం ఉండదు కదా. కొంచెం మిరియాల పొడి వేసాను, ఉప్పు అది చూసుకుని చక్కగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని దింపేసుకోవడం అండి. చాలా సింపుల్ ఈజీ రెసిపీ అండి. మీకు కనుక ఎవరికైనా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇలానే ఈజీ రెసిపీస్ ఉంటాయండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతూ ఉంటాయి. నేను అలా క్లిక్గా చేస్తూ ఉంటానన్నమాట, దేంతో ఏది చేస్తే బాగుంటుంది అని. ఉప్పు చూస్తున్నాను, నోట్లో వేసుకుని. రెసిపీ అయితే యమ్మీగా ఉందన్నమాట, చాలా బాగుంది. మా బాబు అయితే బాగానే చేసేవే బాబు, ఇప్పుడు ఏంటి పొద్దున కూరతో తినాలా అని అనిపించింది. పిల్లలకి అలా చేస్తూ పెడుతూ ఉంటే ఇష్టంగా తింటారు కదండి, అందుకని అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడుతూ ఉండాలి. మనం ఇంట్లో చేసామనుకోండి చక్కగా తింటారు. బయటవి ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ బయట అయితే 300 అలా ఉంటుంది, 200లోను. మనం చేసుకుంటే నలుగురు ముగ్గురు తినగలుగుతాము. బాయ్ అండి. మీకు కనుక నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్ చేయండి.